ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి లండన్ చేరుకున్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ యూకే పార్లమెంట్ లో సత్కారం అందుకోనున్నారు. సినీ సేవా రంగాల్లో విశేష కృషి చేసిన చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందనుంది. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో రేపు ఈ సన్మాన కార్యక్రమం జరగనుంది. దీనికోసం చిరంజీవి లండన్ చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మూవీ రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్ జూన్ లో ప్రారంభమవుతుందని టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం సలార్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కించగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ మూవీ రీ రిలీజ్ కు వస్తుండగా ప్రీ సేల్స్ లో ఈ మూవీ కోటికి పైగా గ్రాస్ ను రాబట్టినట్టు తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్ట్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘోపుడి డైరెక్షన్ లో రాబోతున్న చిత్రం ఫౌజీ. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కీలక పాత్ర నటిస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలో మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోకి బాలీవుడ్ నటి కరీనా కపూర్ ను తీసుకుపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. నెట్ఫ్లిక్స్ వేదిక ఈ నెల 21 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత మనవళ్లుగా నటించిన చిత్రం బ్రహ్మ ఆనందం. ఈ మూవీని ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. మూవీ ఎల్లుండి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. గోల్డెన్ సబ్స్క్రైబర్స్ రేపటి నుంచి వీక్షించే అవకాశం ఉంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన కోర్టు చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చిన్న మూవీగా వచ్చిన చిత్రం మొదటి రోజు నుంచి మంచి గ్రాస్ ను అందుకుంటోంది. ఈ మూవీ రిలీజ్ అయిన నుంచి ఇప్పటి వరకు 8 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసినట్లు మేకర్స్ తెలిపారు. నాని హీరోగా విజయ్ దేవరకొండ కీలక పాత్ర నటించిన చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. మాళవికా నాయర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై ఈ ఏడాదితో 10 ఏళ్లు అవుతోంది. ఈ మూవీ రీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ నెల 21న రీ రిలీజ్ కానుంది. నేషనల్ స్టార్ నాని హీరోగా యువ దర్శకుడు శైలేష్ కురును తెరకెక్కిస్తున్న మూవీ హిట్ 3. తాజాగా ఈ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ఓటీటీ డీల్ పూర్తి చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జాక్. ఈ మూవీని భాస్కర్ తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై వివిఎస్ఎన్ ప్రసాద్ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నుంచి కిస్ సాంగ్ ప్రోమోను ఇటీవల రిలీజ్ చేయగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సాంగ్ ను ఇవాళ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఎంఎస్ ధోని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో కనిపించడం తాజాగా క్రేజీగా మారింది. అయితే ఇది సినిమా కోసం కాదు. సందీప్ వంగ దర్శకత్వంలో ధోని ఓ యాడ్ లో నటించారు. ఈ యాడ్ లో ధోని హెయిర్ స్టైల్ లుక్స్ అదిరిపోయాయి. ఈ యాడ్ వీడియోను దర్శకుడు సందీప్ వంగ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తన లేటెస్ట్ గా నటించిన ఎమర్జెన్సీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ప్రతిపక్ష నేత ఒకరు ఎమర్జెన్సీని ప్రశంసించారని చేతిరాతతో ఉన్న ఒక లెటర్ ను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. నిన్న ఎమర్జెన్సీ చూశానని, మీరు చాలా బాగున్నారని రాసి ఉన్న లెటర్ ను కంగనా పంచుకున్నారు. ఆ లెటర్ ఇచ్చిన వారి వివరాలను మాత్రం కంగనా గోప్యంగా ఉంచారు. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అగ్ర హీరో రజనీకాంత్ ను కలిశారు. ఈ విషయాన్ని తెలుపుతూ పృథ్వీరాజ్ సోషల్ మీడియాలో ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. పృథ్వీరాజ్ ప్రధాన పాత్ర నటించిన చిత్రం లూసిఫర్ 2, ఎంపురాన్ 2 చిత్రాల ట్రైలర్లను అందరికంటే ముందు రజనీకాంత్ చూపించారని తెలిపారు. మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న చిత్రం ఎంపురాన్ 2. ఈ మూవీని సుకుమారన్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని 7న రిలీజ్ కానున్న క్రమంలో ఈ మూవీ ఏపీ, తెలంగాణలో కూడా రిలీజ్ కానుంది. హీరో కమల్ హాసన్ దర్శకుడు మణిరత్నం కాంబోలో వస్తున్న లేటెస్ట్ చిత్రం థగ్ లైఫ్. ఈ మూవీపై హీరో కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. అగ్ర నటులతో పాటు యువ నటులు ఈ మూవీలో కనిపించుతున్నారని చెప్పారు. ఈ మూవీలో చాలా పాత్రలున్నాయని, మలయాళం, హిందీ, తెలుగు సినిమాలోని విలక్షణ నటులు ఆయా పాత్రల్లో కనిపిస్తారని తెలిపారు. కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర ధీర సూర 2. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్జే సూర్య, సురాజ్ వెంజరమూడు, సిద్ది కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ట్రైలర్ ఎల్లుండి రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. కంచుకో బొబ్బన్, ప్రియమణి, జగదీష్, నిషాక్ నాయర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మార్చి 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో వచ్చిన వారం రోజుల్లోనే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కి మూవీ రెడీ అయింది. ఎల్లుండి నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా మలయాళం, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. హాలీవుడ్ హీరోయిన్ మైకీ మ్యాడ్సన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం అనూరా. సీన్ బేకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. గతేడాది రిలీజ్ అయిన ఈ చిత్రం 5 ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా జియో హాట్స్టార్ వేదిక మూవీ వాటి నుంచి స్ట్రీమింగ్ వచ్చేసింది. హీరో అజిత్ నటిస్తున్న అవైటెడ్ లేటెస్ట్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న చిత్రం తెలుగు సహా తమిళ్లో ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని ఇవాళ రిలీజ్ కానుంది. అక్షయ్ కుమార్, వీర్ పహారియా, సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్ కీలక పాత్ర నటించిన వార్ డ్రామా చిత్రం స్కై ఫోర్స్ జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఇటీవల అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ నెల 21 నుంచి ఈ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ కు రానుంది. ఇవి ఈటీ టాప్ 20 స్టోరీస్. కీప్ వాచింగ్ 10 TV.